దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు వైసీపీ దొంగలంతా విశాఖని వాటాలేసుకొని దోచేశారు. అందులో గజ దొంగ ఈ రాబందు విజయసాయిరెడ్డి. విశాఖ నుంచి తరిమేస్తే ఆ గద్దలన్నీ మంగళగిరికి వచ్చి వాలాయి. ఈ రాబందు విజయసాయిరెడ్డి ఇతని కన్ను పానకాల స్వామి భూములపై పడింది, దేవాదాయ భూములపైన పడింది, పేదల భూములపైన పడింది, రైతుల భూములపైన పడింది. ఈ రాబందు ఈ భూములన్నిటి మీద కన్నేశారు అనే విషయం మంగళగిరి వాస్తవ్యులందరూ కూడా గమనించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. బహుపరాక్ ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్, బీసీలు, చేనేతలు, మైనారిటీలు అందరూ కూడా బహుపరాక్ అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎలర్ట్ చేస్తూ ఉన్నాం. కనురెప్ప ఆర్పారంటే ఆ భూమి మీ భూములన్నీ హాంఫట్, అందులో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈ భూములన్నీ ఆంఫట్ చెయ్యడానికి, దోచెయ్యడానికి ఈ గజ దొంగ చిల్లర దొంగల్ని వెంటేసుకొని తిరుగుతూ ఉన్నాడు. దానికి సాక్ష్యాలు కూడా మేము చెప్తాం. అప్పుడే ఇసుక మాఫియా మొదలు పెట్టేశాడు. ఆ దొంగ ఎవరో, ఆ చిల్లర దొంగ ఎవరో మీ అందరికీ తెలుసు. గంజి గుండిమేడులో అలాగే పెద్దకొండూరులో ఇసుక మాఫియా యథేచ్ఛగా జరుగుతూ ఉందనే విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్ వాటా ఎంత, విజయసాయిరెడ్డి వాటా ఎంత, ఈ చిల్లర దొంగ వాటా ఎంత అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం.